ఒక్కసారి ఈ సినిమా ఎంతమంది అడ్డుకున్నా ఏం చేసుకున్నా సరే ఈ సినిమా మాత్రం పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే రికార్డులు సాధించిద్దని చెప్పేసి ముందుగానే మీకు చెప్తున్నాము. ఫ్యాన్సీ షో పడిన తర్వాత హిట్ టాక్ పడితే దీని అమ్మ జీవితం బొమ్మ దద్దరిల్లిపోద్ది చెప్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మా ఊరిని మా పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడానికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. కన్ఫామ్గా ఈ సినిమా హిట్ అయితే రేపు పొద్దున్న వచ్చే ఓజీ కూడా బేబస్సం సృష్టించిద్దని చెప్తున్నాను. ఒకటే మొక్క చెప్పాడు మొన్న ఇంటర్వ్యూలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఒకటే మొక్క చెప్పాడు, నాకు రికార్డులతో ఇవన్నీ నాకు అసలు సంబంధమే లేదు, నేను ఏదైనా సరే ఏ హీరోకి మించినా నాకు బిజినెస్ జరగదని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఆయన కానీ ఫోకస్ పెడితే సినిమాల మీద ఏ ఒక్క మగాడైనా ఏ ఒక్క హీరో అయినా సరే ఆయనే నెంబర్ 1 అవుతాడు తప్ప ఎవరు నెంబర్ 1 అవరు. ఎప్పటికీ చెప్తున్నాను నా తర్వాత జనరేషన్ కూడా ఆయనకి కన్ఫామ్గా చెప్తున్నాను. ఆయన కానీ సినిమాలు మొదలడి ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం సినిమాల మీద ఏ ఒక్క రికార్డు ఏ ఒక్క ఇది ఏం మిగలతో చెప్తున్నాం. బాక్స్ ఆఫీస్కి మామూలుగా ఉండదు చెప్తున్నా. ఈ హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఉంది అనుకుంటే అధికారంలో లేనప్పుడే మనల్ని ఎన్నో రకాలుగా బెదిరించారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మరి దాని గురించి ఇప్పుడు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి హ్యాష్ట్యాగ్ ఒకటి రన్ అవుతుంది, మరి దాని గురించి ఏమంటారు? బాయ్కాట్ అంటున్నారు కానీ ఎవడండి బాయ్కాట్ చేసేది చెప్తున్నాను. ఇది బాయ్కాట్ చేయడానికి ఏమైనా చిన్న సినిమానే ఏంటి, చిన్న హీరోనే ఏంటి, ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే తట్టుకున్న గుండె అక్కడ అది ఒక్క ఫ్లాపుతో 10 ఫ్లాపులు అయినా సరే ఎప్పటికీ తగ్గని స్టామినా అయింది, ఎప్పటికీ తిరగరాని రికార్డులు ఆయన సొంతం. ఎవరు బాయ్కాట్ అయినా సరే ఏదైనా చేసుకున్నా సరే ఆయన ఖాళీ బటన్ వేలు కూడా తాకలేరు చెప్పారు. చాలా సంవత్సరాల తర్వాత అన్నయ్యని స్క్రీన్ మీద చూడాలనుకున్నాం, స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ సినిమాతో రికార్డులు కొడితే ఓజీకి తనమ్మ జీవితం చెప్పారు. నెంబర్ వన్ అనుకునే హీరోలు అందరూ ఓజీతో ఇంతకెళ్ళిపోతారు. బావాడే ఇంకా నెంబర్ 1 పైన ఉంటాడు. టికెట్ రేట్లు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టినప్పుడే భీమ్లా నాయక్ 192 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు మీరు? ఈ సినిమా మాత్రం హిట్ పడితే చెప్తున్నాను ఎవరు కూడా దీన్ని ఆపలేరు. మీరు ఎన్ని కోట్లైనా వేసుకోండి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆయన స్టామినాని బట్టి ప్రజల దాన్ని బట్టి సినిమా ఆడిద్ది కన్ఫామ్గా చెప్తున్నాడు. రికార్డులు మాత్రం తిరగరాదు. ఆల్రెడీ బ్రేకింగ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఒకే ఒక్క దేవుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం కదా, ఇప్పుడు చూస్తారు. హరిహర వీరమల్లుకి ఇండస్ట్రీ రికార్డు అయితే ఓజీకి మాత్రం రికార్డు చరిత్ర రక్తాలతో మురికి ఓజీకి శవాలు లెగుస్తాయి. కన్ఫామ్ గా చెప్తాను, థియేటర్ ఓజీ శవాలు లెగుస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనల్ని ఆపేది చెప్పండి. పవన్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ హీరో, సూపర్ ఫాస్ట్ పవన్ కళ్యాణ్, సూపర్ ఫాస్ట్ పవన్ కళ్యాణ్. సంవత్సరాల తర్వాత మా పెద్ద పండుగ వచ్చిందండి చెప్తున్నాను. ఒకటే మొక్క స్క్రీన్ ముందు అన్నయ్యని చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది మాకు. ఈ సినిమా కానీ స్క్రీన్ ముందు కరెక్ట్గా ఇండస్ట్రీ హిట్ రికార్డ్ అయితే మాత్రం చెప్తానండి, సినిమా హిట్ టాకు పడాలి. ఎవడు ఏమి ఆపలేడు చెప్తున్నాను. చాలా మంది ట్విట్టర్లో కూడా బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ అని ట్రెండ్ చేసుకున్నా సరే ఆయన కాలి గోరు కూడా పేగలేరు చెప్తున్నారు. ఆయన కాలు గోరుకి కూడా సమానం కాదు ఇది చెప్తున్నాను. రికార్డులు అయింది ఎప్పుడు చూడండి కాదు, ఎప్పుడు చేయండి కాదు. 10 ఫ్లాపులు పడ్డా సరే నెంబర్ 1 హీరోనే ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గానే ఉంటుంది చరిత్రలో. చరిత్ర గురించి ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో లేనప్పుడే ఎన్నో ప్రలోభాలకు లోపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా బెదిరించాలని చూస్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అధికారం లేనప్పుడే వస్తున్నప్పుడు ఆపినప్పుడే వచ్చబడిపించాడు అక్కడ. అధికారంలో ఉన్న తర్వాత
కూడా ఎంతమంది ఏంటి ఎంత అనుకున్నా సరే ఒకటే చెప్తాడు, నేను వాళ్ళ గురించి పట్టించుకోను, నాది చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన మంచితనం ఆయనకి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నాం ఆయనకి చెప్తున్నాను. రికార్డులు మాత్రం మామూలుగా ఉండదు. ఈసారి ఏంటంటే హిట్ టాక్ పడాలి, దీనికి రికార్డు సృష్టించడం. ఓజీకి మాత్రం రక్త చరిత్ర రాష్ట్రం చిత్ర సినిమాకి మనల్ని ఎవరు ఆపేది అనే డైలాగ్ ని మన వాళ్ళు సృష్టించారు. మరి దాన్ని ఇప్పుడు సార్థకం చేస్తారా పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఫ్యాన్స్? కన్ఫామ్ గా చేస్తాం. అది ఇప్పుడు కూడా చెప్తాం. మనల్ని ఎవరు ఆపేది ఆయన ఎగరేసుకుంటూ చెప్తాం. మనల్ని ఎవరు ఆపేది ఒకటి చెప్తాను. భీమ్లా నాయక్ సినిమా దగ్గరికి వచ్చినప్పటికి 15 రూపాయలు 20 రూపాయలు టికెట్లు చూసిన జనం ఇప్పుడు కూడా ఎలా ఆపుతారని ఏమనుకుంటున్నారు ఆయన గురించి? అసలుకి ఒకటే మొక్క, సినిమా హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీ హిట్, ఇక రికార్డులు తిరగరాసిద్ది కన్ఫామ్ గా. దేవుడిని ఒకసారి చూస్తారు, రెండోసారి చూడలేము. అది నాయుడు గారు ఒకరే. 2 తెలుగు రాష్ట్రాలకి దేవుడు ఒక్కడే అని చెప్పి ఎందుకంటారో ఇవాళ తెలిసిద్ది వాళ్ళకి. ఇప్పుడు తెలిసిద్ది ఈ సినిమాతో. పవర్కి న్యాయం చేసిన వ్యక్తి ఆయన, పేదోళ్ళకి న్యాయం చేసే దేవుడు కూడా ఆయన. హీరో అన్నది నాకు తెలిసి విజయవాడ 1998లో హీరోకి అడ్రస్. నా వయసు అప్పుడు 9 ఏళ్ళు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజాయితీకి మారిపోయాడు. మదర్ టెరిసా, సల్మాన్ ఖాన్ ఒక పవర్ స్టార్. నాకు తెలిసి ముగ్గురు నాయకులు, ఇంకెవరు లేరు. జై హింద్. ఎవరు లేరు, ఇంకా ఎంత వచ్చినా లేరు.